ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు అయి ఉన్న గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి నీ కృపను అనుగ్రహించి మరి యొక్క దినమున నీ వాక్యం వినుటకు మా పట్ల నీవు చూపించిన నాయన ప్రేమకు వందనములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీ వాక్యము చేత నాతోను కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడు. తండ్రి, ఈ వాక్యమును నాయన మాకు ఆశీర్వదించి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 121వ కీర్తన 1 నుండి 4 వచనములను చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనియడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మనము చదువుకున్న కీర్తన భాగములో దేవుని ఎదుట సహాయము కోసం అనగా కొండల తట్టు సహాయము కోసము ఎదురు చూసి కన్నులెత్తే ఒక జీవితమును చూస్తున్నాం. అనగా దేవుని వైపు మనకు కొండగా మనకు అండగా ఉన్న దేవుని వైపు కన్నులెత్తి ఆయన ఎదుట సహాయము కోసము వెతికే అనుభవం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమున మనము అవసరతలో ఎవరి వైపు చూస్తున్నాము? ఎవరు నాకు సహాయము చేస్తారు అని లోకానుసారముగా నీవు నీ యొక్క తలంపులు, నీ యొక్క ఆలోచనల ప్రకారం నువ్వు వెళ్తున్నావా? లేక దేవుని సన్నిధిలో నుండి నాకు సహాయము దొరుకుతున్నది అని ఆయన వైపు చూసే వ్యక్తిగా ఉన్నావా? ప్రభు నీ పట్ల తన యొక్క కృపను అపారముగా కుమ్మరిస్తూ ఉన్నాడు. నా కుమారుడు నా వైపు చూడాలి అన్నది ఆయన యొక్క వాంఛ అయి ఉన్నది. ఆయన వైపు చూసినట్లయితే అనగా ఆయన యందు ఉన్న ఆశీర్వాదంలో నీవు సంపాదించుకోవాలి. లేకపోతే నీ యొక్క అవసరతలో, నీ యొక్క ఇబ్బందిలో నీకు సహాయము ఆయనే అని నీవు ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన వైపు చూస్తూ ముందుకు కొనసాగినట్లయితే ఎటువంటి సమస్య అయినను సరే, ఎలాంటి ఇబ్బందుల మధ్యలో నీవు ఉన్నను సరే, ప్రభువు నిన్ను నడిపించేవాడిగా ఉన్నాడు. మనము చదివిన కీర్తన భాగంలో మనము చూసినట్లయితే ఎక్కడి నుండి సహాయం వస్తుందంట? ఆకాశమును భూమిని సృజించిన దేవుని దగ్గర నుండి సహాయం. అనగా మన ప్రభు భూమికిని ఆకాశమునకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన మనకు సహాయము చేసేవాడిగా ఉన్నాడు. ఇంకా కింద ఉన్న వాక్య భాగం చదివినట్లయితే నా కాళ్ళను తొట్టిల్లనీయకుండా ఆయన కాపాడేవాడిగా ఉన్నాడు. కునుకడు, నిద్రపోడు అని కీర్తనకారుడు చెప్పటం చూడగలము. అనగా ఆయన అంతగా నీ పట్ల తన యొక్క కృపను కుమ్మరించి ఉన్నాడు. నిన్ను అంత జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నాడు. నీకు వస్తున్న సమస్యల మధ్యలో, నీకు వస్తున్న శోధనల మధ్యలో వాటి నుండి నేను తప్పించబడుటకు సహాయము చేసి నేను నడిపిస్తూ నిన్ను బలపరిచేవాడిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. ఈ విషయంలో దావీదు మహారాజు యొక్క జీవితం మనము చూసినట్లయితే ఒక మంచి ఉదాహరణగా, అక్కడ మంచి ఎగ్జాంపుల్గా ఉన్నది. ఆయన ఎన్ని సమస్యలు వచ్చినా సరే దేవుని యందు తన యొక్క నమ్మికను స్థిరముగా కలిగి ఉన్నదాన్ని బట్టి ఎలాంటి శోధన వచ్చినా సరే, ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే, ఎలాంటి కష్టములు వచ్చినా సరే, మామ తరిమినా సరే, కుమారుడు ఆయనను తరిమినను సరే, శత్రువులు ఆయన పైకి యుద్ధమునకు వచ్చినను సరే, తన యొక్క విశ్వాసము దేవుని యందు నమ్మకముగా, దేవుని పట్ల ఆయన కలిగి ఉన్న విశ్వాసం నుండి తొలగిపోయిన దాన్ని బట్టి, అది సింహం అయినా సరే, ఎలుగుబంటి అయినా సరే, గొలియాత్ అయినను సరే, చివరికి సౌలు అయినను సరే, ఆయన భయపడని వాడిగా ముందుకు వెళ్ళేదానికి దేవుని యొక్క సహాయంను పొందుకున్నాడు. ఈ ఉదయకాల సమయమున నీవు ఎవరి వైపు నీ కన్నులెత్తుచున్నావు? సహాయము కోసము లోకములో ఉన్న వారి వైపు చూస్తున్నావా? నీ బంధువుల వైపు చూస్తున్నావా? నీ స్నేహితుల వైపు చూస్తున్నావా? ఇరుగు పొరుగు వారి వైపు చూస్తున్నావా? లేక దేవుని వైపు చూస్తున్నావా? ఆయన నిన్ను బలపరిచేవాడు, నిన్ను ఆదరించేవాడు, నిన్ను లేవనెత్తేవాడు, నిన్ను స్థిరపరిచేవాడిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ ఉదయకాల సమయమున ఆయన వైపు చూసి ఆయన కృపను సంపాదించుకొని ఆయన నీ పట్ల చూపించిన ప్రేమను గుర్తించి నాకు ఆయనే సహాయము,
ఆయనే నన్ను ఓదార్చేవాడు, ఆయనే నన్ను బలపరిచేవాడు, శోధనల నుండి తప్పించేవాడు, శత్రువుల చేతుల నుండి నన్ను తప్పించేవాడని ఆయన యందు నమ్మిక కలిగి ఆయన వైపు చూసినట్లయితే నీవు నిజముగా ఆయన కృపను సంపాదించుకొని అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితమును కలిగిన వ్యక్తిగా ఉంటావు. ఈ ఉదయకాలంన దేవుని యొక్క వాక్యం వెంటనే ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన వైపు చూస్తున్నావా? ఆయన నాకు సహాయము అని విశ్వసిస్తున్నావా? ఆయన నన్ను నడిపిస్తున్నాడు. శోధనలు వచ్చినను సరే, సమస్యలు వచ్చినను సరే, ఇబ్బందులు కలిగినను సరే, అన్నిటి మధ్యలో నేను ఆయన యందు విశ్వాసము కలిగి ఉన్నాను, నమ్మిక కలిగి ఉన్నాను. ఆయన నాకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు, నన్ను లేవనెత్తేవాడిగా ఉన్నాడు, నన్ను కాపాడేవాడిగా ఉన్నాడు. ఆయన కునుకడు నిద్రపోడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నదని నీవు విశ్వసిస్తూ ఆయన కృపను నీ జీవితములో ప్రతిదినం వేడుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి శోధన అయినా సరే, ఎలాంటి ఇబ్బంది అయినా సరే, నీవు ఎలాంటి పోరాటము నిన్ను కృంగదీసేదానికి ప్రయత్నించినా సరే, కరువైనను సరే, ఖడ్గమైనను సరే, ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రభువు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించేవాడిగా ఉన్నాడు. ఆయనకు సహాయము చేసేవాడిగా ఉన్నాడు. ఆయన వైపు నీ కన్నులు ఎత్తమని ఈ ఉదయకాల సమయమున నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆయన నీకు కొండ, నీకు కోట, నీకు దుర్గముగా ఉన్నాడు. నిన్ను కాపాడే వాడిగా ఉన్నాడు, నిన్ను నడిపించేవాడిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఈ ఉదయకాలమున ఆయన యొక్క కృపను సంపాదించుకున్నకు ఆయన వైపు చూసి ఎటువంటి పరిస్థితుల్లోనూ నీవు ఆయనను విడువక ఆయనను వెంబడించి ఆయన కృపను నీ జీవితములో సంపూర్ణముగా పొందుకొనమని ప్రభు మాట్లాడుచూ ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాల సమయమున నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనం. మేము నాయన నీ వైపు చూసేదానికి, నీవే మాకు సహాయం అని విశ్వసించేదానికి, నీ కృప, నీ కనికరమును నాయన మా జీవితంలో అనుభవించి ఎటువంటి శోధన అయినా సరే, ఎలాంటి పోరాటమైనా సరే, వాటిని దాటి వెళ్ళుటకు మాకు సహాయము నీవే అని నీ యందు నమ్మిక కలిగిన వారిగా ఉండటకు సహాయము చేయమని విన్న వాక్యమును నెమర వేసుకొని నీ వైపు చూసి నడిచేదానికి మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.